హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఎవరైతే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా పసుపు, దాని తర్వాత సాల్ట్ అండ్ కారము, ఇంకా ధనియాల పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కొంచెం నేను పసుపు వేసి మిక్సీకి వేసాను అనమాట, అందుకే ఎల్లో ఉంది. తర్వాత జీలకర్ర పౌడర్, దాని తర్వాత వచ్చేసి చికెన్ మసాలా, దాని తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత పెప్పర్ పొడి అనమాట, ఇది మిరియాల పౌడరు. తర్వాత కర్డ్ వేసాను. దాని తర్వాత వచ్చేసి లెమన్ జ్యూస్. ఇది 1 లెమన్ వచ్చేసి ఫుల్ స్క్వీజ్ చేసి జ్యూస్ తీసాను. ఇదంతా మొత్తంగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, చికెన్కి మసాలాలన్నీ పట్టేలాగా. ఇక్కడ నేను మసాలాలు క్వాంటిటీ ఏం చెప్పలేదండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు అనేటివి మీరే యాడ్ చేసుకోండి. ఇలా 25 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రై కాబట్టి. అది వచ్చేసి అరౌండ్ 5 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేటివి యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేశానండి, ఫ్రై కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ అనేసి. ఇవన్నీ బాగా సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేయటం వల్ల తొందరగా ఆనియన్స్ అనేది మగ్గుతుంది. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయి ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అప్పుడు టమాటోస్ అనేటివి యాడ్ చేయాలి. టమాటోస్ నేను చాలా తక్కువ యాడ్ చేశాను, బికాస్ చికెన్లో ఆల్రెడీ లెమన్ జ్యూస్ మిక్స్ చేసాం కాబట్టి టమాటోస్ చాలా తక్కువ యాడ్ చేశాను. ఇలా టమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇలా ఆయిల్లో వేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. మొత్తం ఇలా ఆయిల్లో టోస్ట్ చేసుకోవాలి చికెన్ అంతా కూడా. ఇందులో మనం ముందు యాడ్ చేసిన మసాలాలు తప్ప తర్వాత ఇంకేమీ యాడ్ చేయము. ఓన్లీ సాల్ట్ ఒకటి చెక్ చేసుకోవడం తప్ప వేరే ఏమీ లేదనమాట. ముందే అన్ని మసాలాలు యాడ్ చేసాం కాబట్టి తర్వాత ఏమీ యాడ్ చేయము. ఇంకా జస్ట్ అలా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవడమే. ఇంకా ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ కోసం చూపిస్తూ ఉన్నాను. 2 ఒక్కసారిగా చేసుకుంటే టైం అనేది కలిసి వస్తుంది. అండ్ ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఇలాగే చేసుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకున్నాను, దాంట్లో గీ యాడ్ చేశాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి అయితే మాత్రం. ఇక్కడ బిర్యానీలో వేయాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తూ ఉన్నానన్నమాట. సాజీరా, మిరియాలు, ఇంకా లవంగాలు, నల్ల ఇలాచి, అలాగే దాల్చిన చెక్క. ఇలా బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇవి కూడా కొంచెంగా ఫ్రై అవ్వాలి. ఇలా గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నానండి. ఆనియన్స్ మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేస్తూ ఉన్నాను. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ చాలా తొందరగా మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా, కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వాటర్ వేసినప్పుడు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం మగ్గుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ చికెన్ కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంది చికెను. ఇందులో మసాలాలు ఏం లేవు కాబట్టి నేను 2 ప్రాసెస్ ఒకేసారిగా చూపిస్తున్నానండి. చికెన్ అటు ఇటు తిప్పడం, కలబెట్టడం తప్ప వేరే ప్రాసెస్ ఏమీ లేదు. చికెన్లో ఆల్రెడీ మసాలాలన్నీ యాడ్ చేసేసాము, అందుకే బిర్యానీ ప్రాసెస్ కూడా మధ్యలోనే చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా, బిర్యానీలో వేసిన ఆనియన్స్ కూడా అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెంగా టమాటోస్ యాడ్ చేస్తూ ఉన్నాను. టమాటోస్ కూడా బాగా మెత్తగా కుక్ అవ్వాలండి. అప్పటి వరకు ఫ్లేమ్ని తగ్గించుకుంటూ కొంచెం తిప్పుతూ ఉండాలి, లేదంటే ఆనియన్స్ అనేది నల్లగా మాడిపోతాయి. మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ చికెన్ చెప్పాను కదండి, అప్పుడప్పుడు జస్ట్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వాటర్ అనేది ఇంకిపోయి తొందరగా చికెన్ అనేది కుక్ అవుతుంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోయింది చూసారా.
నెక్స్ట్ బిర్యానీ టమాటోస్ కూడా కుక్ అయిపోయాయి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూను. ఇందులో నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్టే అండి. అందుకే అందులో కొంచెం సాల్ట్ అండ్ హల్దీ పౌడర్ పసుపు వేశాను. అందుకనే కొంచెం యెల్లో కలర్‌గా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అందులోనే నేను 1 కప్పు పెరుగు యాడ్ చేశాను. ఇది ఒక స్మాల్ కప్పే అండి. పెద్ద కప్పేం కాదు. కొంచెంగానే యాడ్ చేశాను కర్డ్ అనేది. ఈ కర్డ్ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను. బిర్యానీలో కూడా నేను ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి. జస్ట్ ధనియాల పౌడర్ ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేస్తూ ఉన్నాను. అది కూడా 1½ టేబుల్ స్పూన్ మాత్రమే బిర్యానీ మసాలా యాడ్ చేశాను. అవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నిటివి వేసిన తర్వాత. ఎక్కువ మసాలాలు ఎందుకు వేయట్లేదంటే చికెన్ ఆల్రెడీ మసాలాలతోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ కొంచెం మైల్డ్‌గా మసాలా ఉంటేనే బావుంటది. అందుకనే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ మసాలాలన్నీ కుక్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసారా 1 కేజీ చికెన్‌కి నేను 2 గ్లాస్ ఆఫ్ బిర్యానీ రైస్ తీసుకొని దాన్ని 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత ఆ వాటర్ మొత్తం వంపేసి ఓన్లీ రైస్ మాత్రమే ఇలా సెపరేట్ చేసుకొని ఈ మసాలాలో బిర్యానీ కోసం రెడీ చేసిన మసాలాలో రైస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనము ఆ ఆయిల్‌లో రోస్ట్ అయ్యేలాగా రైస్‌ని చూసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై అవుతే బావుంటుంది టేస్ట్. దాని తర్వాత 1 గ్లాస్‌కి 1½ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు కొంచెం లేట్ అవుతుందనేసి హాట్ వాటర్ ఆల్రెడీ నేను మరిగించి పెట్టుకున్న వాటర్‌ని యాడ్ చేస్తూ ఉన్నాను. 1 గ్లాస్ రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. సోక్ చేసి పెట్టిన బియ్యానికి మాత్రమే నేను క్వాంటిటీ చెప్తూ ఉన్నాను. నార్మల్‌గా అయితే ఇంకా మీ ఇష్టం. నానబెట్టిన రైస్‌కి అయితే 1 గ్లాస్‌కి 1½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే రైస్ అనేది ఇంకా. తర్వాత చికెన్ చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతూ ఉంది. ఈ స్టేజ్‌లో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నేను ముందు కూడా చెప్పాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా ఇవి 3 కట్ చేసుకొని చికెన్‌లో యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇవి కొంచెంగా ఫ్రై అవుతదనమాట. లాస్ట్‌లో వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అందుకనే లాస్ట్‌లో యాడ్ చేస్తూ ఉన్నాను. ముందు యాడ్ చేయకుండా. ఈ స్టేజ్‌లో ఉండంగా చికెన్‌ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఇంకా. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండీ! చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ అనేది ఫ్రై చేసేసాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక్క సెకండ్ అలా ఉంచేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా రైస్ మొత్తం పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ మనం వేసిన వాటర్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది చూసారా. చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది చూడ్డానికి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు ప్లేటింగ్ చేసేది చూపిస్తాను. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ అడుగున చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను. దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ అనేది వేస్తూ ఉన్నాను. ఇలా కొంచెం రైస్‌ని నొక్కినట్టుగా పెట్టాలన్నమాట బౌల్‌కి. ఇప్పుడు ఒక ఎంప్టీ ప్లేట్ తీసుకొని బౌల్ పైన ప్లేట్ పెట్టేసి ఇలా ట్విస్ట్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్లేటింగ్ కూడా చాలా బావుంటది చూడ్డానికి. ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే మన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు డెఫినెట్‌గా కమెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదే అండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.